ఎవరు కావాలి? మగ్దలీనా అడిగింది, యేసు అద్భుతాలు కావాలా, యేసు కావాలా? నాకు యేసు కావాలి. భక్తులు కూడా అదే కోరుకున్నారు. నా కాంతి, నా శాంతి, పాడేదేముంది మీకు తెలుసుగా. యేసును ప్రేమించారు. యేసు ఇచ్చే వాటిని ఆశించి వచ్చినా తర్వాత యేసు కనెక్ట్ అయిపోయారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఆదివారపు శుభవేళ యేసు ఇచ్చే వాటిని మీరు చూస్తున్నారు, మంచిదే. కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా? మొదటేంటో తెలుసా? ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ అవ్వు. యేసుని కనెక్ట్ అవ్వు, యేసుని ప్రేమించు. దేన్ని బట్టి? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు. ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు. ఓ భక్తుడు అన్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను. కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను, బాధల వరకే, రొట్టె ముక్కల కోసం వరకే ఆగిపోలా. కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దామని వెళ్ళా. పైన ఉండలా, కొద్దిగా వాక్యం చదివా, చెప్పి భక్తులు చెప్పే విన్నా. ఆ వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా. ఇక అంతే, మనసు అలా కనెక్ట్ అయిపోయింది. అది నాకెంత మేలైందంటే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి